అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం నడిగడ్డ గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతనంగా నిర్మించి స్వామివారికి ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక అలంకరణతో గ్రామ ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు, అభిషేకాలు, అన్నప్రసాదాలను శానంగుల శంకర షర్మిల కుటుంబ సభ్యులు నడిగడ్డ గ్రామ ప్రజలు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం నడిగడ్డ గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణ, అన్నప్రసాదాలు భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఎంతో అంగరంగ వైభవంగా నడిగడ్డ గ్రామ ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా ప్రతి శనివారం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని చెప్పారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గము సదుం మండలం నడిగడ్డ గ్రామంలో ఉండు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము ప్రతిష్ఠించినారు. ప్రతి ఒక్క శనివారము అభిషేకములు, పుష్ప అలంకరణ, కుంకాభిషేకము, పూజలు జరపబడును. మా గ్రామంలో ప్రతి ఒక్కరు వచ్చి అభిషేకమునికి ఆహ్వానితులు. సదుం మండలం ప్రతి ఒక్కరు కూడా వచ్చి అభిషేకం చేసుకొని పూజ అలంకరణ చేసుకుని దర్శనం చేసుకొని పోతున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం నడిగడ్డ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క శనివారము గుడిలో అభిషేకం జరుగుతాయి. దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయము నడిగడ్డ గ్రామంలో నడిగడ్డ గ్రామస్తులు సదుం మండలం పెద్దలచే ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. ఇది అన్నమయ్య జిల్లా సదుం మండలం నడిగడ్డ గ్రామం నడిగడ్డ. పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రఘునాథ స్వామి వారిచే గొప్పగా ప్రతి శనివారము అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు చేయడం జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామస్తులు అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలను చాలా జయప్రదం చేస్తున్నారు. అందరూ కలిసి ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు, కానీ ఈ గ్రామస్తులు మాత్రము చాలా అద్భుతంగా చేస్తున్నారు. వెంకటేశాయ. అన్నమయ్య జిల్లా సదుం మండలము నడిగడ్డ గ్రామము. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి తోడుగా ఈ టీటీడీ దేవస్థానం వాళ్ళు కానీ, దాతలు కానీ అందరూ సహకరించి ధూపదీప నైవేద్యాలకు, అదేవిధంగా అర్చకులకు జీవనోపాధి కోసము వాళ్ళ వంతుగా సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. వీలైనంత వరకు దాతలంతా కూడా సహకరించి స్వామివారి కృప కటాక్షానికి పాత్రలవ్వాలి. ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తాదులందరూ వచ్చి అభిషేకము, స్వామివారి అర్చనలు కూడా అన్నీ జరుగుతున్నాయి. ధూపదీపాలు అర్చనలంతా కూడా తీసుకొని, ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరడం అవుతున్నది.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.